నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేయత్. నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోకి ఆది పర్వంలోకి వెళ్దాం. అందులో ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన భాగం పౌష్య పర్వం. అవును, చిన్నదే అయినా దీని ప్రభావం చాలా పెద్దది. అంటే ఇందులో ఒక శాపం, గురు శిష్యుల సంబంధాలు, కొన్ని పరీక్షలు, ఒక సాహసం, ఇవన్నీ కలిసి చివరకు ఒక పెద్ద ప్రతీకార యజ్ఞానికి దారితీస్తాయి. కరెక్ట్. ఆసక్తికరంగా ఉంది కదా. వ్యాస మహాభారతం ఆధారంగా ఈ కథల గొలుసు కట్టును, పాత్రలను కొంచెం వివరంగా చూద్దాం. అందరికీ, ముఖ్యంగా యువతకు కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. తప్పకుండా. అసలు కథ మొదలయ్యేది జనమేజయ మహారాజుతో. ఆయన కురుక్షేత్రంలో ఒక యాగం చేస్తుంటారు. జనమేజయుడు అంటే పరీక్షిప్పు మహారాజు కుమారుడు కదా? అవును, ఆయనే. ఆ యాగం జరుగుతున్నప్పుడు దేవతల శునకం అంటే కుక్క శరమ అని ఉంటుంది. దాని పిల్ల ఒకటి అటువైపు వస్తే జనమేజయుడి సోదరులు ముగ్గురు ఉంటారు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. వాళ్ళు కారణం లేకుండా దాన్ని కొడతారు. అయ్యో పాపం, ఎందుకు కొట్టినట్టు? వచ్చి ఏం చేసింది? వచ్చి, రాజా, నా కొడుకుని నీ సోదరులు కారణం లేకుండా కొట్టారు. అందుకు ఫలితంగా నీకెప్పుడు ఊహించని, అంటే నీవు అస్సలు అనుకోని ఒక కీడు, ఒక ఆపద వస్తుంది అని శపిస్తుంది. ఓహో, ఒక కుక్క ఇచ్చిన శాపం. జనమేజయుడు భయపడి ఉంటాడెన్ను. చాలా భయపడ్డాడు. ఆ శాపం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి చివరకు శృతశ్రవుడు అనే ఋషి కుమారుడు సోమశ్రవుడిని తన పురోహితుడుగా నియమించుకుంటాడు. పురోహితుడునా? సరే, అతని వల్ల శాప పరిహారం జరుగుతుందా? అలా నమ్ముతాడు. కాని ఆ సోమశ్రవుడికి ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే, బ్రాహ్మణులు వచ్చి ఏదడిగినా ఆయన కాదనకుండా ఇచ్చేస్తాడు. ఇది తెలిసి కూడా శాపభయంతో జనమేజయుడు సరేనంటాడు. సరే, ఇది జనమేజయుడు కథలోని ఒక భాగం. ఇక అసలు పౌష్యపర్వంలో ముఖ్యమైన గురు శిష్యుల కథలోకి వస్తే, ఆయోధ ధౌమ్యుడు ఆయన శిష్యులు కదా? అవును, ఆయోధ ధౌమ్యుడు గొప్ప గురువు. ఆయన శిష్యుల్లో ముగ్గురు గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటివాడు ఆరుణి. ఆరుణి ఏం చేశాడు? ఒకసారి గురువుగారు ఆరుణిని పిలిచి, మన పొలంలో గట్టుకు గండిపడింది, నీళ్లు బయటకు పోతున్నాయి, వెళ్ళిదాన్ని ఆపు అని ఆజ్ఞాపిస్తారు. ఆరుణి వెళ్తాడు. మట్టివేసి ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు, కాని నీటి ప్రవాహం ఆగదు. ఓ, మరి ఎలా ఆపినట్టు? ఇక వేరే దారి లేక గురువు ఆజ్ఞ నెరవేర్చాలనే పట్టుదలతో తానే ఆ గండికి అడ్డంగా పడుకుండిపోతాడు. అలా నీటిని ఆపేస్తాడు. నిజంగానా? తన శరీరంతోనా? అవును. గురువుగారు వచ్చి ఆరుణి అని పిలిచేదాకా అలాగే ఉండిపోతాడు. అతని అంకితభావం, గురుభక్తి చూసి ఆయోధధౌమ్యుడు చాలా సంతోషించి అతనికి ఉద్దాలకుడు అనే కొత్త పేరు పెడతారు. అంతేకాదు, వేదాలు, ధర్మశాస్త్రాలు అన్నీ నీకు వాటంతట అవే సిద్ధిస్తాయని వరం కూడా ఇస్తారు. అద్భుతం. గురుభక్తి అంటే ఇది కదా. సరే, ఇక రెండో శిష్యుడు ఉపమన్యువు అనుకుంటా. అవును, ఉపమన్యువు. ఇతని పరీక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి. గురువుగారు ఇతన్ని ఆవులను కాయడానికి పంపిస్తారు. ఆవుల్ని కాయడమా? సరే, అయితే తినడానికి ఏమీ ఇవ్వరు. ఉపమన్యువు భిక్షాటన చేసి తెచ్చుకుంటే ఆ భిక్ష అంతా గురువుగారే తీసేస్తుంటారు. సరే అని రెండోసారి భిక్ష తెచ్చుకున్నా అదే గురువుగారికే ఇవ్వమంటారు. అయ్యో పాపం, మరి అతనేం తిన్నాడు? ఆకలికి తట్టుకోలేక ఆవు పాలు తాగుతాడు. గురువు అది చూసి నా అనుమతి లేకుండా తాగొద్దు అంటారు. సరే అని దూడలు తాగగా మిగిలిన నురుగు తాగడం మొదలుపెడితే అది దూడల హక్కు, నువ్వు తాగుకూడదు అనంటారు. చాలా కఠినంగా ఉంది. దీని వెనక ఉద్దేశమేమై ఉంటుంది? ఇక ఆకలి భరించలేక ఉపమన్యు అక్కడ కనిపించిన జిల్లేడు ఆకులు తింటాడు. దాని విషప్రభావం వల్ల కళ్ళు పోతాయి. పాపం, కళ్ళు కనిపించక తిరుగుతూ ఒక పాడుబడ్డ బావిలో పడిపోతాడు. అయ్యో, అప్పుడు? సాయంత్రమైనా తిరిగి రాకపోయేసరికి గురువు వెతుక్కుంటూ వచ్చి బావిలో ఉన్న ఉపమన్యుని చూసి దేవతల వైద్యులైన అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్తారు. ఉపమన్యువు ప్రార్థించగా వాళ్ళు ప్రత్యక్షమవుతారు. వచ్చి ఏం చేశారు? కళ్ళు తెప్పించారా? వాళ్ళు వచ్చి తినడానికి ఒక అపూపం, అంటే ఒక రకమైన పిండి వంట అనుకోండి, ఇస్తారు. కాని ఉపమన్యు ఏమంటాడో తెలుసా? ఏమన్నాడు? తిన్నాడు గదా. లేదు, ఇది నేను గురువుగారికి నివేదన చేయకుండా తినను అంటాడు. అంత ఆకలిలో కూడా. అమ్మో, అంత నిష్ఠ! అవును.
ఆ గురుభక్తికి నిష్ఠకు అశ్వినీ దేవతలు ఎంతగానో మెచ్చుకుని అతనికి మళ్లీ కంటిచూపు ప్రసాదించడమే కాకుండా దంతాలు బంగారమయమయ్యేలా వరమిస్తారు. గురువు కూడా సంతోషించి వేదశాస్త్రాలు సిద్ధిస్తాయని ఆశీర్వదిస్తారు. అంటే ఇక్కడ గురువు కేవలం శారీరక కష్టమే కాదు, మానసిక నిగ్రహాన్ని, గురువుపై సంపూర్ణ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడో శిష్యుడు వేదుడు. ఇతను కూడా గురువు ఇంట్లో చాలా కాలం కష్టపడి అన్ని పనులు చేస్తూ సేవ చేసి చివరికి జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఈయన కథలో అంత నాటకీయత లేదనుకుంటా. అంత లేదు, కాని తను గురువయ్యాక తన శిష్యులైన జనమేజయుడు, పౌష్యుడు అనే రాజులతో అంత కఠినంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే గురుకులంలో తనెంత కష్టపడ్డాడో అతనికి తెలుసు కదా. అది నిజమే, తన అనుభవం పాఠమైందన్నమాట. సరే, ఈ వేదుడి శిష్యుడే మన కథలో మరో ముఖ్య పాత్ర, ఉదంకుడు కదా. అవును, ఉదంకుడు చదువు పూర్తయ్యాక గురుదక్షిణ ఇవ్వాలనుకుంటాడు. గురువుగారిని అడుగుతే మీ గురుపత్నిని అడుగు అంటారు. ఆమె ఏం కోరుతుందంటే పౌష్యుడు అనే రాజు భార్య ధరించే విశేషమైన కుండలాలు అంటే చెవుపోగులు కావాలి. అవి 4వ రోజు లోపల తెచ్చివ్వాలి అంటుంది. 4 రోజుల్లోనా? అది చాలా కష్టమైన పనే. పౌష్యుడు ఎక్కడున్నాడో? ఉదంకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరతాడు. దారిలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఒక పెద్ద ఎద్దు, దానిమీద ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి ఉదంకుడిని పిలిచి, ఈ ఎద్దు పేడ తిను, ఇది నీకు మేలు చేస్తుంది అంటాడు. పేడ తినమన్నారా? ఉదంకుడేం చేశాడు? అది అమృతమని భావించి సంకోచించకుండా తింటాడు. ఆ తర్వాత పౌష్య మహారాజు దగ్గరకు వెళ్తాడు. కుండలాల గురించి అడుగుతాడు. పౌష్యుడిచ్చాడా? రాజు సరేనంటాడు. కాని అంతఃపురంలోకి వెళ్తే రాణి కనిపించదు ఉదంకుడికి. ఎందుకంటే ఉదంకుడు ప్రయాణంలో ఉండటం వల్ల అపరిశుభ్రంగా ఉన్నాడు. శుచిగా స్నానం చేసి వస్తే అప్పుడు రాణి కనిపించి ఆ కుండలాలని ఇస్తుంది. కాని ఒక హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక ఏమిటది? ఈ కుండలాలను తక్షకుడు అనే సర్పరాజు అపహరించాలని చూస్తున్నాడు, జాగ్రత్త అని చెప్తుంది. తక్షకుడా? సరే, తర్వాత? అక్కడ పౌష్యుడు ఉదంకుడికి భోజనం పెడతాడు. కాని ఆ అన్నంలో ఒక వెంట్రుక ఉంటుంది. అది చూసి ఉదంకుడికి కోపం వచ్చి, ఈ అన్నం అశుచిగా ఉంది, నువ్వు అంధుడివవుతావు అని శపిస్తాడు. పౌష్యుడు కూడా కోపంతో, నువ్వు సంతానం లేకుండా పోతావు అని ప్రతిశాపమిస్తాడు. అయ్యో, చిన్న విషయానికి శాపాల వరకు వెళ్ళింది. కాని తర్వాత ఇద్దరూ శాంతించి తమ శాపాలను పాక్షికంగా తగ్గించుకుంటారు. సరే, ఇక కుండలాలు తీసుకుని ఉదంకుడు తిరుగు ప్రయాణమవుతాడు. దారిలో ఒక చెరువు దగ్గర స్నానం చేస్తుండగా తక్షకుడు ఒక దిగంబర సన్యాసి వేషంలో వచ్చి ఆ కుండలాలను దొంగిలించుకుపోతాడు. అంటే రాణి చెప్పింది నిజమైంది? అవును. వెంటనే తక్షకుడు సర్పరూపం ధరించి నేలలోని బిలంలోకి అంటే నాగలోకంలోకి దూరిపోతాడు. ఉదంకుడు అతన్ని వెంబడిస్తాడు. నాగలోకం వరకు వెళ్ళాడు. అక్కడ చాలా వింత దృశ్యాలు చూస్తాడు. 2 స్త్రీలు నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రం నేయడం, 12 ఆకులున్న ఒక చక్రాన్ని 6 బాలురు తిప్పడం, ఒక దివ్యమైన గుర్రం, దానిమీద ఒక పురుషుడు, ఇలా. అవేమిటి? వాటి అర్థమేంటి? ఆ దృశ్యాలు చూసి ఆ గుర్రంపై ఉన్న పురుషుడిని ఇంద్రుడు స్తుతిస్తాడు. ఇంద్రుడి సహాయంతో గుర్రం చెవిలో ఊదితే వచ్చిన అగ్ని పొగలతో నాగలోకాన్ని ఇబ్బంది పెట్టి చివరికి తక్షకుడి నుంచి ఆ కుండలాలను తిరిగి సంపాదిస్తాడు. అమ్మయ్యా, ఎలాగైతేనేం సాధించాడు. సమయానికి గురుపత్నికి ఇచ్చాడా? ఆ గడువులోపలే 4వ రోజే గురుపత్నికి సమర్పిస్తాడు. అప్పుడు గురువు వేదుడు ఆ నాగలోక దృశ్యాల అంతరార్థాన్ని వివరిస్తాడు. ఆ 2 స్త్రీలు ధాత విధాత, నలుపు తెలుపు దారాలు, రాత్రి పగలు, ఆ చక్రం సంవత్సరం, 6 బాలురు 6 ఋతువులు, ఆ గుర్రం అగ్నిదేవుడు, దానిపై ఉన్నది ఇంద్రుడు అని చెప్తారు. ఉదంకుడు దారిలో తిన్న పేడ అమృతమని కూడా తెలుస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఉదంకుడికి తక్షకుడి మీద కోపం పోలేదు కదా? తనని అంత ఇబ్బంది పెట్టాడు. అస్సలు పోలేదు. ఆ కోపంతో ప్రతీకారంతో రగిలిపోతూ నేరుగా హస్తినాపురం వెళతాడు. అక్కడ జనమేజయుడిని కలుస్తాడు. జనమేజయుడునా? శరమశాపానికి గురైన రాజు కదా? అవును, ఆయనే. ఉదంకుడు జనమేజయుడితో, రాజా, నీ తండ్రి పరీక్షిత్తు మహారాజు ఎలా మరణించాడో తెలుసా? తక్షకుడనే సర్పరాజు కాటువల్లే. నువ్వు నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సర్పజాతిని నాశనం చేయడానికి వెంటనే సర్పయాగం చెయ్యి అని రెచ్చగొడతాడు. ఓహో, ఇక్కడా ప్రతీకారమే. అంటే అటు శరమశాపం, ఇటు ఉదంకుడి ప్రేరణ రెండూ జనమేజయుడిని సర్పయాగం వైపు నడిపించాయన్నమాట. సరిగ్గా చెప్పారు. తన తండ్రి మరణానికి అసలు కారణం తక్షకుడని
పూర్తి వివరాలు తెలుసుకున్న జనమేజయుడు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతాడు. తక్షకుడితో పాటు మొత్తం సర్పవంశాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో సర్పయాగానికి సిద్ధమవుతాడు. చూశారా, ఒక చిన్న కుక్కపిల్లను కొట్టటంతో మొదలైన సంఘటన, శరమశాపం, ఆయుధ ధౌమ్యుని శిష్యుల కఠిన పరీక్షలు, ఉదంకుని సాహసయాత్ర, తక్షకుని దురాగతం ఇవన్నీ కలిసి చివరకు మహాభారతంలో ఒక కీలక ఘట్టమైన సర్పయాగానికి ఎలా దారితీశాయో. నిజమే. ఈ కథల గొలుసుగట్టులో గురుభక్తి, గురువుల పరీక్షలు, శిష్యుల పట్టుదల, చేసిన కర్మలకు వెంటనే ఫలితాలు రావడం, అవసరమైనప్పుడు దైవ సహాయం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ప్రతీకారమనే భావోద్వేగం ఎంత బలంగా పనిచేస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే విషయమేమిటంటే, ఈ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలు, వాళ్ల చర్యలు, ముఖ్యంగా ఈ ప్రతీకారేచ్ఛ శరమలో, ఉదంకుడిలో, చివరికి జనమేజయుడిలో కనిపించేది, ఇది రాబోయే మహాభారత కథ గమనాన్ని ఎంతలా ప్రభావితం చేసి ఉంటుంది. క్షమా వంటి విలువల స్థానమేమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రతీకారం తీర్చుకోవటం కూడా ఒక రకమైన ధర్మంగా భావించారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.